మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళడానికి పూర్వం ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి రెండు వేడి విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, పోయిన వారం అంతకుముందు వారం చెప్పినట్టున్నాను, ధర్మస్థల కర్ణాటకలో ఉంది. ప్రస్తుతం భారతదేశం అంతా దాని మీదే చర్చాగోష్ఠి. కారణం ఏంటంటే ఆ స్థలంలో, ధర్మస్థల ఆ పుణ్యక్షేత్రంలో లేకపోతే ఆ దేవాలయంలో ఆ గుళ్ళో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ చాలామంది అమ్మాయిలు అత్యాచారానికి గురై చెప్పబడ్డారు. వాళ్ళు నేను పాతి పెట్టానని చెప్పి అతను పాతి పెట్టినటువంటి స్థలాలను చూపిస్తూ ఉన్నాడు. ఇంచుమించు 15 స్థలాలు చూపించాడు. ఇప్పటికీ చాలా చోట్ల అస్థిపంజరాలు, అవశేషాలు బయటపడ్డాయి. అతను చెప్పిన దానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఒకటి. రెండవది, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు నన్స్ సిస్టర్స్, రోమన్ క్యాథలిక్ సిస్టర్స్, ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్లో ఒక ట్రైబల్ ఏరియాలో దేవుని పని పూర్తి చేసుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిల్ని కేరళలో హాస్పిటల్లో పనిచేయడానికి జీవనోపాధి కోసమని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో బజరంగ దళ అనేటువంటి ఒక హైందవ సంస్థ అన్యాయంగా అక్రమ రవాణా చేస్తున్నారు, ఆడపిల్లలను అక్రమ చేస్తున్నారు అని చెప్పి ఆ నన్స్ మీద కేసు పెట్టారు. మొన్న జూలై 25వ తారీఖున అనుకుంటా. వాళ్ళకి ఇప్పుడు కూడా బెయిల్ లేదు. 4-5 సార్లు ప్రయత్నం చేసినా బెయిల్ రిజెక్ట్ అయ్యాయి. 2 స్థలాల గురించి నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఒక స్థలంలో అత్యాచారానికి గురై చెప్పబడినటువంటి స్త్రీలు ఉన్నారు, అస్థిపంజరాలు అయిపోయారు. మరొక ప్రక్క జీవనోపాధినివ్వడానికి, వారు బ్రతుకులను కట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రిస్టియన్ నన్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. భారతదేశంలో ఏం జరుగుతుందో అన్నది మీకు తెలియడం కోసం ఇక్కడ చంపేసి పూడ్చిపెట్టేసి అవశేషాలు లేకుండా చేసినటువంటి ఆ గుడి మీద ఏ విధమైనటువంటి ఇప్పటి వరకు ఆ గుడి మీద కానీ, ఆ గుడి ధర్మకర్తల మీద కానీ, ఆ గుడికి సంబంధించిన వారి మీద కానీ, ఆ కేసుకు సంబంధించిన వారి మీద కానీ ఏ విధమైనటువంటి కేసు ఫైల్ అవ్వలేదు ఇప్పటి వరకు. చంపేసి పాతి పెట్టేసి అవశేషాలు దొరికిన ఏదో బ్రతుకిద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అంటే భారతదేశం ఎలా పోతుంది, ఎటు పక్కకు పోతుంది అన్నది ఒకసారి మీరు ఆలోచన చేస్తారనేటువంటి మీ విజ్ఞతకి అప్పగిస్తూ ఉన్నాను. వాడు క్రైస్తవుడైతే చాలు, అది ఏం చేయకపోయినా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు. ఒకళ్ళు క్రైస్తవుడు కాదనుకోండి, మనుషులు చెప్పినా ఏం పర్లేదు అనేటువంటి ఆలోచనతోనే ప్రస్తుతం భారతదేశం నడుస్తుంది అనేటువంటి ఆలోచన కలిగిస్తూ ఉన్నాయి 2 కేసులు. దయచేసి ఈ నన్స్ కోసం, క్రైస్తవ వ్యతిరేక శక్తుల కోసం ప్రార్థన చేయండి. దేవుని సమాజము భారతదేశంలో విస్తరింపబడాలి, సువార్త ప్రకటన స్వేచ్ఛగా జరగాలి, సంఘ స్థాపన, సంఘ అభివృద్ధి జరగాలి. దానికోసం అడ్డుపడుతున్న ప్రతి పరిస్థితులను దేవుడు మార్చునట్లు, అనుకూలపరచునట్లు
మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇది భారతదేశపు విషయం. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. రెండవది, ప్రపంచంలో 52 దేశాలు ఒక ప్రక్క నుండి, ఒక దేశం ఒక ప్రక్క నుండి ఒక స్థలం కోసం దెబ్బలాడుకుంటున్నారు. 52 దేశాలు ఒక ప్రక్కన ఉన్నాయి. ఒక దేశం ఒక ప్రక్క నుండి ఒక స్థలం కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఏంటి ఆ స్థలం అంటే యెరూషలేములో ఉన్నటువంటి డూమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి స్థలం కోసం. ఈ డూమ్ ఆఫ్ రాక్ అనేటువంటి స్థలం ఒక ముస్లిం దేవాలయం, మసీద్. ఆ స్థలం మాది అంటున్నారు ముస్లింలు. ఆ స్థలంలో ఇంతకుముందే దేవాలయం కట్టబడింది, అది మాది అంటున్నారు యూదులు. ఈ రెండింటి మధ్యలో అసలు ఈ స్థలం గొడవ ఏంటో, ఈ స్థలం ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ స్థలం ఎవరిదో, ఆ స్థలం గొడవ ఏ విధంగా బయటకు వచ్చిందో, ఆ స్థలం ఎలా ప్రత్యేకింపబడిందో, ఆ స్థలం నుండి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏంటో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డూమ్ ఆఫ్ రాక్ అనేటువంటి స్థలం, ఆ యొక్క మసీదు ఏ స్థలంలో అయితే కట్టబడి ఉందో ప్రస్తుతం, ఆ స్థలం ఇంతకు ముందు ఏమై ఉందో, ఆ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో, ఆ స్థలాన్ని ఎవరు కొన్నారో, ఎందుకు కొనాల్సి వచ్చిందో, ఆ కొన్న తర్వాత ఆ స్థలం ఏమైందో, ఆ స్థలం ఎవరమ్మారో, దానిలో నుంచి కొన్ని పాఠాలు మన జీవితానికి అనుకూలమైనటువంటి పాఠాలు, మన జీవితానికి అవసరమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఇంకొకరు దినవార్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. అప్పుడు చూద్దామా. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును ఆయన వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞాపింపగా. రైట్. ఇప్పుడు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. దేవునికి స్తోత్రం. రైట్. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటి అధ్యాయంలో అనగా సమూయేలు గ్రంథంలో మనం చూస్తే యెహోవా దేవుడు దావీదును ప్రేరేపించినట్లుంది. రెండవది, దినవృత్తాంతాలలో అపవాది సాతాను ప్రేరేపించినట్లు రాశాడు. అసలు దావీదుని దేవుడు ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడా? రెండాట్లు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, బైబిల్లో తప్పులు ఉన్నాయా అనేటువంటిది చాలా మందికి కలిగేటువంటి అనుమానం ఇలాంటి విషయాలు. అందుకనే బైబిల్లో చాలా వచనాలు మనకు ఎట్లా కనబడతాయంటే, మన మనసుకి, మన ఆలోచనకి అర్థం కాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వచనాల్ని అపార్థం చేసుకోవటం కంటే, ఆ వచనాల్ని అర్థం చేసుకున్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి, పండితుల దగ్గరికి వెళ్ళి, వాక్యంలో బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆలోచన తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనకంటే ముందు మందికి చాలామందికి అనుమానాలు వచ్చి ఉంటాయి. వాళ్ళు వాటిని పరిశీలించి తెలుసుకుని ఉంటారు. ఒకసారి ఒక యవనస్తుడు బైబిల్ తప్పండి, ఈ వచనం ఒక వచనాన్ని చూపించి, ఆ వచనం అలా ఉండడం తప్పు కదండి అని రాశాడు. సాధారణమైనటువంటి మనసుతో ఆలోచిస్తే ఆ వచనం తప్పుగానే కనబడుతుంది. కానీ ఆత్మీయమైన ఆలోచనతో, అనగా
ఆ వచనానికి వెనుక ఉన్న భాగము, ముందు ఉన్న భాగము, ఆ వచనానికి వెనక ఉన్న సారాంశము, ఆ వెనుక వచనానికి కావలసినటువంటి భాష్య భాగము అన్నిటినీ ఆలోచన చేస్తే ఆ వచనములోని శ్రేష్టమైనటువంటి అర్థం, నిజమైనటువంటి అర్థం, సత్యరూపమైన అర్థం బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడు? దేవుడు జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క పర్యాయం దేవుడు సాతానుకు మనలను శోధించడానికి అనుమతులు ఇస్తాడు. ఈ పదం మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు సాతాను మనలను శోధించడానికి సాతానికి దేవుడు అనుమతి ఇస్తాడు. యోబును పరిశోధించడానికి, యోబు యథార్థతను చూడడానికి, యోబు యొక్క భక్తిని తెలుసుకోవడానికి దేవుడు ఆ యోబును శోధనలో గుండా ప్రవేశింపజేశాడు. ఆ యోబును శోధనలో ప్రవేశపెట్టడానికి, శోధించడానికి దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. దావీదును కూడా దేవుడు పరిశీలించడానికి, పరిశోధించడానికి, దావీదు యొక్క గుణాన్ని అర్థం చేసుకోవడానికి, దావీదు యొక్క మనస్సును పరిశీలించడానికి దేవుడు సాతానుకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక్కసారి అనుమతి ఇచ్చాడు. అలా అనుమతి ఇచ్చినప్పుడు ఆ అనుమతి దేవుడే ఇచ్చాడు కనుక దేవుడే శోధించినట్లుగా సమూయేలు గ్రంథంలో రాయబడింది. అలాగా శోధించిన వాడు అపవాది కనుక డైరెక్ట్గా అపవాదే శోధించాడని దినవృత్తాంతాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ శోధన ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చిందో, అంటే అపవాది ప్రేరేపించాడట. ఏమని ప్రేరేపించాడు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులను, యూదులను లెక్క పెట్టమని ప్రేరేపించాడట. ఎందుకు లెక్కెట్టాలి? అలా లెక్క పెడితే దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలు లెక్క పెట్టిన తర్వాత దావీదు మీద, ఇశ్రాయేలు దేశం మీద దేవునికి కోపం వచ్చింది. లెక్క పెడితే ఎందుకు కోపం వచ్చింది అని ఆలోచన చేస్తే అసలు దావీదు లెక్క పెట్టడానికి గల కారణం ఏంటంటే, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా వెనుక ఉన్న కాల్బలం ఎంత, నా వెనుక ఉన్నటువంటి ప్రజబలం ఎంత, నా వెనుకలో ఉన్నటువంటి రథబలం ఎంత, నాకు యుద్ధం వస్తే పోరాడే యోధులు ఎంతమంది అని తెలుసుకుని దానిని బట్టి అతిశయించడానికి దావీదు యొక్క హృదయాన్ని సాతానుడు ప్రేరేపించాడు. దేవుడికి కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దావీదు చేసినటువంటి యుద్ధాలు ఫిలిష్తీయులతోనూ, అమాలేకీయులతోనూ, అమోరీయులతోనూ, తర్వాత మోయాబీయులతోనూ, ఎదోమీయులతోనూ, వీళ్ళందరితో యుద్ధం చేసినప్పుడు దేవుడు దావీదుకు చక్కని విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఫిలిష్తీయులతో దావీదు యుద్ధం చేసినప్పుడు దావీదు బలంతో దగ్గాడా? దావీదు శక్తితో గెలిచాడా? దావీదుకున్నటువంటి ఖండబలంతో గెలిచాడా? గొల్యాతును గెలవడానికి దావీదుకు బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులను గెలవడానికి దేవుడు దావీదును బలపరిచాడు. అమాలేకీయులను గెలవడానికి దేవుడు దావీదుకు బలమునిచ్చాడు. ఎదోమీయులను గెలవడానికి దేవుడు బలమునిచ్చాడు. దేవుడు బలమిచ్చాడు. దావీదు బలహీనుడైనప్పటికీ దావీదుకు బలమునిచ్చి దావీదు పక్షాన యుద్ధం చేసి దావీదుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దావీదు బలహీనుడైనప్పటికీ, దావీదు శక్తిహీనుడైనప్పటికీ, దావీదు యొక్క సైన్యం తక్కువైనప్పటికీ, దావీదు అన్ని విషయాల్లో జయమిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి నా కండబలం ఎంతో చూసుకుందాం అనుకున్నాడు. అందుకోసమనే దేవునికి కోపం వచ్చింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి అపవాది మనల్ని ఇలాగే ప్రేరేపిస్తాడు. ఎలాగా? నీ జ్ఞానం ఎంత, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత
అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, సాతానుడు ప్రేరేపిస్తాడు. ఇంత ఇల్లు కట్టుకున్నానంటే నా శక్తి వలన కట్టుకున్నాను, నా బలం వల్ల కట్టుకున్నాను. ఇంత డబ్బు కూడబెట్టానంటే నా శక్తి వల్ల కూడబెట్టాను. ఇంత ఆస్తి కూడబెట్టానంటే నా శక్తి వల్ల, నా తెలివితేటల వల్ల నేను కూడబెట్టాను అని చెప్పి మనుష్యుడు తనకున్నటువంటి బలమును బట్టి విర్రవీగుతూ ఉంటాడు. అటువంటప్పుడు దేవునికి కోపం వచ్చేది. ఎందుకో తెలుసా? వాక్యంలో ఒకటి ఉంటుంది, మీరు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యతనిచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భాగ్యం సంపాదించుకోవడానికి శక్తినిచ్చేవాడు ఆయనే, మన భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే, మన యుద్ధాలు చేయడానికి బలం ఇచ్చేవాడు ఆయనే, మన యుద్ధాలలో జయమిచ్చేవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. కానీ అపవాది మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ప్రేరేపించి మన మీద మనం ఆధారపడేటట్టు, మన శక్తి మీద ఆధారపడేటట్టు, మన జ్ఞానం మీద ఆధారపడేటట్టు, మన తెలివితేటల మీద ఆధారపడేటట్టు చేస్తాడు. అటువంటిప్పుడు దేవుని కోపం వచ్చింది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనకేదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా ప్రేరణ వచ్చినప్పుడు, ఇది దేవుని నుండి కలిగిందా, మనుష్యు నుండి, లేకపోతే సాతాను నుండి కలిగిందా? ఎవరికైనా ప్రేరేపణ వచ్చిందనుకోండి, దేవుడు నన్ను ప్రేరేపించాడండి అని చెప్పి సిగరెట్లు కాల్చేస్తారా? కాల్చకూడదు. నిజంగా మన మనసులో సిగరెట్ కాల్చుకో పర్లేదు అన్నది అనుకోండి మనసు, మరి సిగరెట్ కాల్చేస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి దేవుడే చెప్పాడండి సిగరెట్ కాల్చుకో పర్లేదు ఆడికి వెళ్ళి అన్నాడండి. అంటే నీ మనసులోకి వచ్చిన ప్రతి ప్రేరణ, నీ మనసులోకి వచ్చిన ప్రతి మాట దేవుని ప్రేరణ కాదు. నీ మనసుకు వచ్చిన ప్రతి మాట దేవుని ఆలోచన కాదు. మరి ఆలోచన వచ్చిన తర్వాత, ఆ ప్రేరణ వచ్చిన తర్వాత అది దేవుని ఆలోచన, దేవునికి సాతాను యొక్క ఆలోచన అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఆ ఆలోచనని వాక్యముతో బెరేజు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేంతో బెరేజు వేసుకోవాలి? వాక్యంతో బెరేజు వేసుకోవాలి. అంటే మనకు వచ్చినటువంటి ఆలోచన దేవునికి మహిమకరమైందేనా, వాక్యానుసారమైందేనా, వాక్యానికి అనుకూలమైందేనా, వాక్యం బట్టి సరి చేసుకోగలిగితే ఆ ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చిందో అపవాది నుండి వచ్చిందో తెలుస్తుంది. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఇది అపవాది నుండి వచ్చిన ఆలోచన అని దావీదు గుర్తుపెట్టుకోలేకపోయాడు, దావీదు తెలుసుకోలేకపోయాడు. అందువల్ల ఆ దావీదు ఏం చేశాడంటే ఇశ్రాయేలులను లెక్క పెట్టాడు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి దావీదు దగ్గరికి గాదు అనేటువంటి ఒక దైవజనుడిని పంపించాడు. గాదు అనే దైవజనుడిని పంపించి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దావీదా, నువ్వు చేసినటువంటి దుర్మార్గపు పనికి దేవుడు నీ మీదకి 3 శిక్షలు ఇస్తాననుకున్నాడు. నువ్వేది కోరుకుంటుందే? 1, 7 సంవత్సరాలు కరువు. 2వది 3 నెలలు శత్రువులు నిన్ను జయించటం. 3వది 3 రోజులు మరణదూత వచ్చి దేవుని యొక్క ఖడ్గము నీ దేశంలో జనుల మీద తెగులు రప్పించటం. అప్పుడు దావీదు అంటాడు, నాకు చాలా చాలా చిక్కు వచ్చి పడింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే. అప్పుడు దావీదు కనిపిస్తుంది, 7 సంవత్సరాలు కరువు వస్తే భూమి మీదకి, కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇతర దేశాల మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడడం మంచిది కాదు. నేను మనుషుల మీద ఆధారపడను కాబట్టి 2 మొదలు చూద్దాం. 2వది శత్రువు చేతిలో పడ్డం 3 సంవత్సరాలు, 3 రోజులు, 3 నెలలు. దావీదు అనుకున్నాడు, 3 నెలలు శత్రువు చేతిలో హింసింపబడడం కంటే 3 రోజులు దేవుని చేతిలో హింసింపబడటమే మేలు. ఎందుకో తెలుసా? దేవుడు కనికర పూర్ణుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, జాలిగల దేవుడు, ప్రేమపూర్ణుడు. విలాపవాక్యాలు అంటాడు, ఆయనకు అనుదినము వాత్సల్యత పుడుచున్నదని. దేవునికి స్తోత్రం. దేవునికి అనుదినము ఏం పుడుతుందట? వాత్సల్యత పుడతా ఉందట.
అందుకనే ఆయనకు అనుదినము వాత్సల్యత పుడతా ఉంది కనుక మనం నిర్మూలము కాకుండా ఉన్నవారు. ఒకవేళ ఆయన కోపము కాక నిలిచి ఉంటే మనం నిలబడతామంటారా? అర్థమైతే దేవునికి స్తోత్రం. దావీదు అనుకున్నాడు, దేవుని చేతిలో పడడం మేలు, దేవునికే మన బ్రతుకులు అప్పగించుకోవడం మేలని. అయితే 3వ ఆప్షన్ ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే 3వ ఆప్షన్ ఒప్పుకున్నాడో ఆ మర్నాడే దేవుని యొక్క దూత ఒకడు వచ్చి కత్తి పెట్టి గాదు మొదలుకుని బెయేర్షెబా వరకు 70,000 మందిని చంపేశాడు. రోగం వచ్చింది, తెగులు వచ్చింది, చనిపోయారు. ఎప్పుడైతే 70,000 మంది చనిపోయారో దేవునికి సంతాపం వచ్చిందట వాళ్ళు చనిపోవడం చూసి. 3 రోజులు తెగిలిస్తానన్నవాడు ఒకరోజు తెగిలి వచ్చేసరికి దేవునికి ఏం కలిగింది? జాలి కలిగింది, సంతాపం కలిగింది. సంతాపం కలిగి అంటాడు, నేను ఆ మనుషుల్ని ఇక చంపను అని చెప్పి ఆ మరణదూతకు ఆజ్ఞాపించాడు, రాయ్ నువ్వు ఆగు. ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? మోరియా పర్వతం మీద వర్ణాను కల్లంలో దేవుని దూత ఆగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెగులు ఆగింది, దేవుడు ఆపాడు. జాగ్రత్తగా వినండి. గాదు అనేటువంటి దైవస్వరుడు మరలా దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదా, ఎక్కడైతే దేవుని దూత ఆగాడో అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠాన్ని కట్టి సమాధాన బలులు అర్పించు. దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పరమండి, వర్ణాను కల్లం దగ్గరకు వచ్చేసరికి, ఆ మోరియా పర్వతం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎందుకు ఆ తెగులును ఆపాడు? ఎందుకు ఆపాడంటే, ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండం 21వ అధ్యాయం మనం చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా, నీ ఒక్కగాని కొడుకుని తీసుకొచ్చి నాకు మోరియా పర్వతం మీద బలి ఇచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చాయి. 21 లేదు 22. నీ కొడుకుని తీసుకుని బలి ఇచ్చాయంటే అబ్రహాము తన కొడుకు తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి తన కొడుకు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి చంపడానికి కత్తెత్తాడు. దేవుడు అంటాడు, రాయ్ ఆగా, నీ కొడుకుని అసలు ఏం చేయొద్దు, నువ్వు బలిమన్నావు కదా నాయనా. దీనిని బట్టి నాకు తెలిసింది ఏంటో తెలుసా, నువ్వు దేవుడు అంటే భయపడేవాడవని, భక్తి కలిగిన వాడవని, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడవని నాకు అర్థమవుతుంది. అప్పుడు దావీదు అంటాడు, నాకు ఇప్పుడు కుదరదు, నేను బలి ఇవ్వాల్సిందే అంటాడు. అప్పుడు దేవుడు ఒక పొట్టేలను చూపిస్తే ఆ పొట్టేలు తీసుకొచ్చి అక్కడ గొర్రెపిల్లను పొట్టేలను చూపిస్తే పొట్టేలను తీసుకొచ్చి ఆ బలిపీఠ మీద బలి ఇస్తాడు. దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు, నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తమ కుమారుని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు తన కుమారుడికి బదులుగా తన సంతానానికి తన దేశాన్ని ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దేశాన్ని తన ప్రజలకు ఇచ్చేశాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ స్థలమే ఈ స్థలం. ఆ వర్ణాను కల్లంలోనే, మోరియా పర్వతం మీద ఆ వర్ణాను కల్లంలోనే దేవుని యొక్క బలిపీఠమైనటువంటి అబ్రహాము బలిపీఠం కట్టబడింది. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేసుకున్నాడు, అయ్యో ఇశ్రాయేలీయులను చంపడం మంచిది కాదు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలులను చంపడం మానేశాడు. 3 రోజులు చంపుతానని, 3 రోజులు తెగిలిస్తానని చెప్పినటువంటి దేవుడు ఒక్క రోజులోనే ఆ స్థితిని మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అదిన బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ చరణంలో మనం చూస్తే, 30వ కీర్తన 5వ చరణంలో చూస్తే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రమే. ఆ నిమిషం చాలు మనం నాశనం అయిపోవటానికి. పూలో నిమిషం ఉంటుంది కదా దేవుని కోపం. మనం ఏ పని అని చేద్దాం అనుకుంటే ఆ నిమిషం చాలు మన జీవితం అప్సైడ్ డౌన్ అయిపోయి. దేవునికి స్తోత్రం. దేవునితో ఎలా కాలం పెట్టుకోవద్దు.
దేవుడి కోపము వాత్సల్యంగా మారిపోయింది. అప్పుడు జాగ్రత్తగా వింటే దావీదు గాదు అంటాడు, ఎక్కడైతే దేవుని దూత ఆగాడు ఆ స్థలానికి వెళ్ళి బలిపీఠం కట్టంటే బలిపీఠం కట్టడానికి దావీదు తన పనివారంతో తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వర్ణాను ఒక పని చేస్తూ ఉంటాడు. అక్కడ వర్ణాను అనేటువంటి ఒక కనబడతాడు. సమూయేలు గ్రంథంలో అరౌనా అని రాస్తాడు, దినవృత్తాంతాల గ్రంథంలో వర్ణాను అని రాస్తాడు. ఈ వర్ణాను అక్కడ ఏం చేస్తుంటాడు అంటే నూర్చుకుంటూ ఉంటాడు, ధాన్యాన్ని నూర్చుతూ ఉంటాడు. అంటే నూర్చుకునే సమయం, ధాన్యం కూలగొట్టుగా దరి చేర్చుకునేటువంటి సమయం. ఆ నూర్చుకునే సమయంలో దావీదు వర్ణాను దగ్గరికి వెళ్తాడు. వర్ణానులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే వర్ణాను కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగినవాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అతను వర్ణాను తన పొలంలో కష్టపడి పని చేస్తున్నాడు. అతను ఒక్కడే కాదు, అతని పిల్లలు కూడా అతనితో పని చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. వర్ణాను కష్టపడుతున్నాడు, శ్రద్ధ కలిగి పని చేసుకుంటున్నాడు. చాలామంది పని చేస్తారు కానీ శ్రద్ధగా పని చేయరు. చాలామంది వ్యవసాయం చేస్తారు కానీ శ్రద్ధగా చేయరు. చాలామంది ఉద్యోగాలు చేస్తారు కానీ శ్రద్ధగా చేయరు. నువ్వు ఎక్కడ పని చేసినా ఆ పనిని శ్రద్ధగా చేయాలని వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాక్యంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ చూస్తే చక్కగా ఉంటుంది. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడట. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడు? సోమరుగా పనిచేసేవాడు ఏం చేస్తాడు? అక్కడ సోమరుడు గురించి కూడా రాశాడు. అంటే ఏ పని చేసినా నువ్వు వ్యవసాయమే చేసుకుంటున్నావో, వ్యాపారమే చేసుకుంటున్నావో, ఉద్యోగమే చేసుకుంటున్నావో, కంపెనీలోనే పని చేసుకుంటున్నావో, నువ్వు ఎక్కడ పని చేసుకుంటున్నావో నాకు అనవసరం. కానీ నువ్వు చేసే పని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఆ పని నాది అన్నట్టుగా చేయాలి. ఆ పని నాది అన్నట్టుగా చేస్తే ఆ పని చేసేవాడు ఏలుబడి చేస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు చిన్న ఉదాహరణ చెబితే, చిన్న ఉదాహరణ. మన చర్చి సంఘ బిల్లు, మన చర్చి కరెంటు బిల్లు, నా ఇంటి కరెంటు బిల్లు, కాలగొట్టు ఉన్న చర్చి బిల్లు, తట్లవారిపేటలో ఉన్న చర్చి బిల్లు, అంబేద్కర్ కాలనీలో ఉన్న చర్చి బిల్లు, మొత్తం 5 కరెంటు బిల్లులు. ఈ 5 కరెంటు బిల్లులు నేలపూడి శ్రీని కడుతున్నారు హైదరాబాద్ నుంచి. చాలాసార్లు చెప్పాను, ప్రతిదీ ఆయన కడతాడు. 5 బిల్లులు ఆయన కడతాడు. చర్చి బిల్లు ఇంకా తక్కువ. చర్చి బిల్లు 200 300 వస్తుంది. నా ఇంటి బిల్లు 1,500 3,000 వస్తుంది. అయినా కానీ ఏ రోజు అన్నయ్య నేను చర్చి బిల్లు కడతానులే, ఇల్లు బిల్లు నువ్వు కట్టేసుకు అనలేదు. ఇంటి బిల్లు కూడా కడతాడు ఆయన. ఆయన గురించి తను చెబుతూ ఉన్నాడు. మొన్న సెలవులకు రాలేదు తమ్ముడు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. అన్నయ్య మా ఓనరు దెబ్బ తగిలేదు, కాలు ఇరిగిపోయిందంట. ఆయన కాలు ఇరిగిపోతే ఆ కంపెనీ అంతా ఈ చేతి మీద పెట్టి, శ్రీను నువ్వైతేనే నా పని జాగ్రత్తగా చేయగలవు, నువ్వైతేనే నా కంపెనీని బాగా నడిపించగలవు, నువ్వైతేనే నా పని శ్రద్ధగా చేసి నేను లేకపోయినా నా కంపెనీ నడిచేటట్టు చేయగలవు అని చెప్పి ఆ బాధ్యత అంతా శ్రీని నెత్తి మీద పెట్టేశాడట. తన భార్య చెప్తుంది ఆ పక్క నుండి, ఎందుకు పెట్టడానయ్యా, ఎంత పెట్టడండి బావగారు? ఈయన ఆ ఉద్యోగం ఎప్పుడూ కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు చేయలేదు. ఆ కంపెనీ ఏది ఈయన కంపెనీలాగా, ఆయన ఆ పనంతా ఈయనలాగా, అందులో ఉండే మనుషులందరూ ఈయన మనుషులాగా, ఎప్పుడు చూసిన కంపెనీ నాదన్నట్టే పనిచేశాడు. ఆ శ్రద్ధ కలిగినటువంటి జీవితం ఆ యజమానుడు చూచి అతన్ని ఏం చేశాడంటే ఏలుబడి చేసే స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కంపెనీలో అతనికంటే సీనియర్లు ఉన్నారు, కానీ వారెవరికి అధికారాన్ని ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్నటువంటి శ్రద్ధ అతన్ని ఏలుబడి చేసేటట్టు
చేసింది. దేవునికి స్తోత్రం. నేనంటే నువ్వు ఎక్కడ పని చేసినా, ఏ ఉద్యోగంలో పని చేసినా, ఏ చోట నువ్వు పని చేసినా, ఆ పని చేసేటప్పుడు అది నా పని, నా ఇంటి పని, నా సొంత పని, నా సొంత కప్పుని, దీనికి నష్టం వస్తే నాకు నష్టం వస్తుంది అన్నట్టు నువ్వు చేయగలిగితే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఏలుబడి చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు ఖచ్చితంగా నీ తలపైకి ఎత్తబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ పరిస్థితి మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటాడు శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడట. రెండవది చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమి దొరకదట, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. సోమరుడు ఆశపడతాడట కానీ ఏమీ దొరకదట. నేను అది కొనుక్కుంటే బాగును, ఇది కొనుక్కుంటే బాగును, అది చేస్తే బాగును, ఇది చేస్తే బాగును అనుకుంటాడట, కానీ వాడికి ఏమీ దొరకదట. కానీ శ్రద్ధగా పనిచేసేవాడికి ఏం దొరుకుతుందట? శరీరం పుష్టిగా ఉంటుంది, ఆత్మ పుష్టిగా ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు పనిచేసే చోట, నువ్వు చేసే వ్యాపారము, నువ్వు చేసే ఉద్యోగము బద్ధకస్తుల్లా చేయొద్దు, సోమరిపోతుల్లా చేయొద్దు. శ్రద్ధగా పనిచేస్తే అది నీకు పుష్టిస్తుంది. ఇక మూడవది చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏ పని చేసుకున్నా సరే, కూలి పని చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ఉద్యోగం చేసినా, మరొక పని చేసినా, మరొక పని చేసినా, నీ జీవనోపాధికి నువ్వు బ్రతకడానికి ఏ పని చేస్తున్నావో ఆ పనిలో శ్రద్ధ కలిగి చేయాలి. బద్ధకస్తుల్లా చేస్తే అది దేనికి నడిపిస్తుంది? దరిద్రానికి నడిపిస్తుంది. మీకు మంచి ఉదాహరణ చెబితేను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ చర్చి పని జరుగుతూ ఉంది, గోడలు కడతా ఉన్నాం. గోడలు కట్టేటప్పుడు 2 మేస్త్రులు, 1 3 కూలోళ్ళు పని చేస్తున్నారు. అందులో ఓ కూలైన ఎలాంటి వాడంటే, అయ్యగారు 9 గంటలకు వచ్చానండి అనేవాడు. సంతోషం. 5 అయిందా అయ్యగారు? 5 అయిపోతే వెళ్ళిపోతున్నాను. 5 అయిందంటే ఉండేవాడు కాదు. ఆ గిన్నెలు కడగండి అయ్యా అంటే కడిగేవాడు కాదు. 5 అయిపోయిందని కుదరతాడని వాడు. 5 అయిపోయిందండి, టైం అయిపోయిందని వెళ్ళిపోవాలండి అని వెళ్ళిపోయాడు. పాపం వెనకాల మిగిలిపోయిన ఇద్దరు, ఈడి పని మిగిలిపోయిన ఇద్దరు చేత ఉండేవారు. ఒకరోజు ఏదో పని అవసరం వచ్చి, బాబు కొంచెం ఈ సామాగ్రి అక్కడ ఇచ్చేసిరా అంటే 5 దాటైన తర్వాత చెప్పానని 50 రూపాయలు ఇచ్చుకున్నాడు. 5 దాటేసిన తర్వాత పని చెబితే 50 రూపాయలు ఇచ్చుకున్నాడు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఓ రోజు సిమెంట్ బస్తా ఒకటి తక్కువ వచ్చింది. ఈ సిమెంట్ కొట్టు పక్కన ఈడిల్లు. నేను అన్నాను, ఓరే వచ్చినప్పుడు కొంచెం ఓ బస్తా వేసుకొచ్చా అంటే, అది పంట ఏం కాదంట, అది బస్తా వేసిరా అంటే 20 రూపాయలు అవుతుంది అన్నాడు. సరే బాబు ఇస్తాను అన్నాను. 20 రూపాయలు ఇచ్చాను, బస్తా వేసుకొచ్చాడు. 10 రోజులు పని జరిగింది, 10 రోజులు పని అయిపోయింది. 5గురిని కూర్చోబెట్టాం, లెక్కలు రాసాం, ఎవరి డబ్బులు ఆడికి ఇచ్చేసాం. ఎవరి డబ్బులు ఆడికి ఇచ్చేసిన తర్వాత ముగ్గురిని ఎలా ఉన్నారు, ముగ్గురు అలాగ ఉన్నారు. ఇంకో 2 ఉన్నారు, వీడి కాకుండా ఇంకొకరు 2 ఉన్నారు కదా. ఆ 2కి చెరుకు 300 ఎక్స్ట్రా ఇచ్చి, ఏదైనా పట్టుకెళ్ళండి బాబు ఇంటికి పిల్లలకి అని చెరుకు 300 ఇచ్చాను. ఈరోజు నా దగ్గరికి వచ్చి అయ్యగారు అన్నాడు. ఏ అన్నాను, అదేనండి బేట ఇస్తున్నారు కదా అన్న. నీకెందుకు ఇవ్వాలి బేట? నువ్వు 9 to 5 పని చేస్తావు, ఆ పనికి ఎంత డబ్బు రావాలో అంత డబ్బులు నీకు లెక్క కట్టి ఇచ్చేసాను. నువ్వు ఏ రోజు నాకు ఎక్స్ట్రా చేయలేదు, నువ్వు చేసిన పనులు శ్రద్ధ కూడా నాకు కనబడలేదు. అదేంటంటే వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చావు, నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నాకు నచ్చినోడికి ఇస్తాను, నచ్చినోడికి మానేస్తాను. నీ కూలీ నువ్వు ఎంత పనికి వచ్చావో అంత పనికి డబ్బులు ఇచ్చానా లేదా? సరిపోయాయా? సరే, నోరు మూసుకుని వెళ్ళిపోయాడంటే ఇవ్వలేదు. నేను ఎందుకు ఇస్తాం? దేవునికి స్తోత్రం. 5 దాటిందని సామాను పట్టుకెళ్ళి ఆ పక్కింట్లో పెట్టడానికి 50 రూపాయలు ఇచ్చుకున్నాడు.
కూలి పని టైం కాదని సిమెంట్ బస్తాట 20 రూపాయలు ఇచ్చుకున్నాడు. మళ్ళీ వచ్చి 300 అడుగుతున్నాడు. బైబుల్ అంటాడు, బద్ధకొస్తుడిగా పని చేస్తావా దరిద్రుడు అయిపోతాను. ఇది బైబిల్ చెప్తున్న మాట, నా మాట కాదు. అదే నువ్వు ఎక్కడైనా పని చేసినప్పుడు శ్రద్ధగా పని చేసావా ఏమవుతావు? ఐశ్వర్యవంతుడు అవుతావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నువ్వు చేసే పనులు బద్ధకంగా చేయొద్దు, సోమరి వాడు చేసినట్టు చేయొద్దు. నీ శరీరాన్ని దాచుకోవద్దు, నీ ఒళ్ళును దాచుకోవద్దు. నీ శరీరాన్ని నీ పనికి అప్పగించి బద్ధకస్తులు కాకుండా ధైర్యం కలిగి సోమరితనం విడిచిపెట్టి బద్ధకత్వాన్ని విడిచిపెట్టి శ్రద్ధ కలిగి నువ్వు పని చేయగలిగితే నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాగట? శ్రద్ధగా పని చేస్తే నువ్వేం చేస్తావు? ఏలుబడి చేస్తావు. నీ పనిని దేవుడు అంచెలంచెలుగా ఆయన నిన్ను అభివృద్ధి పరుచుకుంటూ తీసుకెళ్తాడు. రెండవది, శ్రద్ధగా పని చేస్తే ఏమవుద్దట? పుష్టిగా ఉంటాడట, సంతృప్తిగా సమాధానంగా ఉంటాడట. మూడవది, శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు అవుతాడట. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మీరు చేసే పనుల్లో ఇలా శ్రద్ధగా చేయడం మానేసి సోమరితనంగా పనిచేస్తున్నారేమో, బద్ధకంగా పనిచేస్తున్నారేమో. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, మా ఆవిడ చేద్దాంలే, నా కొడుకు చేస్తాడులే, నా కూతురు చేస్తుందిలే, నా వెనకాల ఉన్న వాళ్ళు చేస్తారులే, మా పని వాళ్ళు చేస్తారులే అనుకుని, లేకపోతే నా తోటి వాళ్ళు చేస్తారేమోలే అనుకుని నువ్వు చేసే పనులు శ్రద్ధ లేకుండా సోమరిగా ఉన్నావేమో. ఈరోజు నీ స్థితిని మార్చుకుంటే దేవుడు నువ్వు చేసే పనిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలా శ్రద్ధగా పనిచేసాడేమోనండి యోబు. దేవుడు యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదిస్తే ఊజు దేశంలోని అతనంత గొప్పవాడు మరొకడు లేడంతగా దేవుడు యోబును ఆశీర్వదించాడట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా చూస్తే వర్ణాను శ్రద్ధ కలిగి తన పని చేసుకుంటున్నాడు. రెండవది, వర్ణాను ఒక్కడే పని చేయడం లేదండి. వర్ణానుతో పాటు తన 4 కొడుకులు పనిచేస్తున్నారు. తన 4 కొడుకులు తన తండ్రితో వ్యవసాయ పనుల్లో ఉన్నారు. ఈరోజు నన్ను మాట చెప్పనమండి, ఎంతమంది తండ్రి చేసే పనులు బిడ్డలు సహకరిస్తున్నారండి? ఎంతమంది తల్లిదండ్రులను బిడ్డలు సుఖపెట్టేవారిగా ఉన్నారండి? వర్ణాను తన కొడుకులకు మంచి పాఠాలు నేర్పాడు, మంచి భక్తిని నేర్పాడు, మంచి అలవాట్లు నేర్పాడు. తండ్రి కష్టపడుతుంటే తండ్రితో పాటు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, ఎట్లా ఉంటారండి? తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటుంటే పిల్లలు గుర్రగాడిదలాగా తిరుగుతూ ఉంటారు, బీరగింజలా కొట్టుకుంటుంటారు. నిజమే. తండ్రి కష్టపడుతూ ఉంటాడు, కొడుకులు గిరగిర తిరిగి వస్తూ ఉంటాడు. తండ్రి కష్టపడుతూ ఉంటాడు, వీడు సొక్క ఇస్త్రీ బట్టలు వేసుకుని బండి వేసుకుని గిర్ర తిరిగి వస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడండి. ఇల్లు కట్టుకుంటుంటే భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారంట. వాళ్ళ పిల్లలు శుభ్రంగా బయటికి వెళ్ళి జులాయిగా తిరిగి వస్తున్నారండి. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా నా కొడుకు కొంచెం సహకరిస్తే బాగుండండి, ఒక కూలి పనుడు తగ్గుతాడండి, ఇల్లు కట్టుకోవడానికి పని అవుతుందండి అంటే. మరి నేనే చేయను. ఆ బాధ, తల్లి బాధ. ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకు సహకరించని బిడ్డలు చాలామంది ఉన్నారు. బైబిల్ అంటది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ తండ్రికి సహకరించు. బైబిల్లో ఒక మాట ఉంటుంది 144 కీర్తనలో, మా బిడ్డలు యవన కాలం ముందు ఎదిగినటువంటి మొక్కల వలె ఉన్నారట. ఎలా ఉన్నారు? ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారట. ఎదిగిన మొక్కలు అంటే ఏం చేస్తాయండి? ఎదిగిన మొక్కల వల్ల ఉపయోగం ఏంటో చెప్తాను చూడండి. ఒకటి, చక్కటి నీడ దొరుకుద్ది. రెండవది, చక్కని ఆహారం దొరుకుద్ది. మూడవది, చక్కని గాలి దొరుకుద్ది. ప్రాముఖ్యంగా చక్కని నీడ, చక్కని ఆహారం దొరుకుద్ది.
యవన కాలంలో బిడ్డలు తల్లిదండ్రులకి చక్కని నీడనిచ్చేవారిగా ఉండాలి, చక్కని ఆహారం పెట్టేవారిగా ఉండాలి. కానీ కొంతమంది ఉంటారంట, నాకు తెలిసిన ఒక కుటుంబం, ఇప్పుడు మీకు ఏం కావాలంటే నేను చెప్పేది వద్దు, వాళ్ళు ఎవరో కావాలి, మీరు అడిగినా చెప్పను నేను, కానీ విషయమే చెబుతాను వినండి. ఆ ఇంట్లో కొడుకున్నాడు, కొడుకు పెంచారు 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 పెంచారు, ఆడు పెరిగాడు 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 పెరిగాడు, ఏ పని చేయట్లేదు, గిర్రగా తిరుగుతున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అనుకున్నాడు, ఈ పెళ్లి చేసేస్తే బుద్ధి వస్తుంది అనుకున్నాడట. శుభ్రంగా పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసిన తర్వాత కూడా అదే పని. అప్పుడు దాకా ఈయన పెంచారు, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఎవరిని పెంచుతున్నారు? వాడిని పెంచుతున్నారు, వాళ్ళ ఆవిడిని పెంచుతున్నారు. మరి పెళ్ళి అయిన తర్వాత ఊరుకుంటారా అండి? 1 2 3 ఏమంటే 3 కాదు 4 టప 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 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆండి పెంచుతున్నారు, వాళ్ళ ఆవిని పెంచుతున్నారు, ఆడి పిల్లవాడిని కూడా పెంచుతారు. వీడు గిరగిర తిరిగి వస్తున్నాడు. ఇప్పటికేనే వయసులోకి వచ్చిన తర్వాత పెంచడం ఎంత కష్టం అండి. వయసులోకి వచ్చిన వాడిని పెంచడం ఎంత బాధ అండి. ఒక కుటుంబాన్ని పెంచడం చాలా కష్టం అండి, మామూలు విషయం ఏం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటిది వాడు ఎదిగిన వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా తన తండ్రి మీద ఆధారపడి బతకడం అంటే ఎంత సిగ్గుచేటండి అది. వర్ణాను కొడుకుల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠం ఏంటంటే, వర్ణను బిడ్డలు తన తండ్రితో సహకరిస్తూ తన తండ్రికి పనిలో సహకారులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యులు అంటాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం అంటే ఒక చక్కటి మాట, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడట. ఎవరు సహవాసం చేసేవాడు? తుంటరుల సహవాసం చేసేవాడు. ఎవరికి అపకీర్తి? తండ్రికి అపకీర్తి. అంటే యవన కాలంలో నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. నువ్వు చేసే స్నేహం వలన అది నీకే మాత్రమే కాదు, నీ కుటుంబం మీదకి కూడా అపకీర్తిని. అందుకని కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అంటాడు. యవన కాలంలో యవన బిడ్డలారా, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఏ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు? ఎలాంటి బ్రతుకుతున్నారు? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 10వ అధ్యాయంలో 1వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. సామెతలు 10:1 చూడండి ఒక మాట, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేనివాడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడట. జ్ఞానం గలుకులు కొడుకుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? దుఃఖం పుట్టిస్తాడు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి, నీవు నీ తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించేవాడిగా ఉన్నావో, ఆనందాన్ని కలిగించేవాడిగా ఉన్నావో, నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దావీదు వర్ణాను దగ్గరికి వచ్చేసరికి వర్ణాను తన కొడుకులు పని చేసుకుంటున్నారు. ఇప్పుడు దావీదు వర్ణాను దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? బలిపీఠం కట్టడానికి వస్తున్నాడు. బలిపీఠం ఎందుకు కట్టాలి? అక్కడ దేవుని యొక్క దూత సమాధానపరచబడాలి, సమాధాన బలి అర్పించాలి. వర్ణాను దగ్గరికి వచ్చి వర్ణాను అంటాడు, వర్ణాను నేను ఇక్కడ బలిపీఠం కట్టాలయ్యా, నీ పొలం కావాలన్నాడు. అప్పుడు వర్ణాను ఏమంటాడు తెలుసా? అయ్యా నీ దాసుడేను, అసలు నువ్వు దేవుని పనికి వాడతానంటే నా పొలం ఏంటి? నా ఎద్దుల్ని ఇస్తాను, నా ఎద్దుల్నే కాదు నా దగ్గర ఉన్న చెక్కంతా ఇస్తాను, దహన బలికి కావాల్సినంత వాడుకో అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా? తన పొలం ఇస్తానంటున్నాడు, తన ఎద్దుల్ని ఇస్తానంటున్నాడు, తన చెక్కంతా ఇస్తాను. దేవుని పని కొరకు వాడయ్యా,
దేవుని సంతోషపరచడమే కదయ్యా, దేవుని సమాధానపరచడమే కదయ్యా. నేను ఇస్తాను, నా ఫలాన్ని వాడుకో. ఈరోజు నేను అన్ని మాట చెప్పనండి. వర్ణను యూదుడు కాదు, ఒక యోబీసీడు అయినప్పటికీ యొర్నాను దేవుని కొరకు తన పొలాన్ని ఇవ్వడానికైనా ఇష్టపడ్డాడు. యోబీసీడు అయినటువంటి యొర్నాను తన పొలమునే కాదు, తన యొక్క ఎద్దులను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, తనకున్న సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన పొలమంతా దావీదుకు దేవునికి మందసం కట్టడానికి, లేకపోతే దేవునికి బలిపీఠం కట్టడానికి ఇష్టపడ్డాడు. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, అసలు మనం దేవునికి మనకున్న దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? మనకున్నది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? మీకు మంచి మాట చెబుతానే, ఎక్కడ నడకండి, నిజమే. ఒకసారి క్రిస్మస్ జరుగుతుంటే మిక్సీ కోసం నా దగ్గరికి వచ్చింది ఇంటికి. క్రిస్మస్ జరుగుతుంది, వంటలు చేసినప్పుడు మసాలా ఆడాలి కదండి. మసాలా ఆడడానికి మిక్సీ ఇవ్వమంటే ఒక్క విశ్వాసం కూడా మిక్సీ ఇవ్వలేదంట. ఒక్క విశ్వాసం కూడా మిక్సీ ఇవ్వలేదు. వాళ్ళు పరిగెత్తుకుంటున్న దగ్గరికి వచ్చి, అయ్యగారు మిక్సీ ఇవ్వండి. ఏమన్నా బాబు, అంతమంది సంఘం ఉన్నారు, ఒకళ్ళ దగ్గర కూడా మిక్సీ లేదంటే, ఎవరో ఇవ్వట్లేదని పోద్దంటండి. దేవునికి స్తోత్రం. అలేలు. మిక్సీ ఇవ్వడానికే ఎనుకంజ, దేవుని పని కోసం కుర్చీలు ఇవ్వడానికి వెనుకంజ, దేవుని పనికి గెడలవ్వడానికి వెనుకంజ, దేవుని పనికి నీకున్నది ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నావు. కానీ యోబీసుడైన యొర్నాను అంటున్నాడు, అయ్యా దేవుని పని కోసమైతే నాకున్నదంతా ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఎటువంటి వాళ్ళమో తెలుసా అండి? దేవునికి ఇవ్వడానికి ఇష్టం చూపించాం, కానీ దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికి ఎంత ఇష్టమో మనకే కాదండి. దేవునికి ఇచ్చే మనసు ఉంటుందని మనకి ఎందుకు వచ్చిందో మరి. దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం మనసు తప్పదండి. మీకు విషయం చెప్తాను. ఆదివారం నుండి శనివారం వరకు ఏదైనా డబ్బులు లేకుండా పని జరుగుతుందా మీకు? ఏది జరగదు. ఉల్లిపాయలు కొనాలి, పచ్చిమిరకాయలు కొనాలి, నూనె కొనాలి, ఇంకేం కొనాలి, చికెన్ కొనుక్కోవాలి. అది ఊరుకుని ఎత్తడా, అన్నీ కొనుక్కోవాలి. కానీ ఊరికి ఎదురు రావాలి తెలుసా? ఆరాధన ఊరుకుని వచ్చేయాలి, ప్రార్థన ఊరుకుని వచ్చేయాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇవ్వడానికి మనం ఏమాత్రం ఇష్టపడం. నువ్వు దేవునికి ఇచ్చేవాడిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా తగిన ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. మీకు విషయం చెప్పనండి, విత్తిన వాడే కొయ్యడానికి అర్హుడు. నువ్వు ఎక్కడ భూమి మీద విత్తనాలు విత్తకుండగా కోతకాలం వచ్చింది కదా, అందరూ కోతలు కోసుకుంటున్నారు కదా, నువ్వు కూడా కొడలు పట్టుకుని నేను కూడా కోసుకుంటానని వెళ్ళిపోతే ఎవరి తోటలో కోయినెత్తాడండి నిన్ను? చెప్పట్లేదు మీరు. ఎవడు కోయినెత్తాడు నిన్ను? కోసుకోవలసిన సమయం అంతా, విత్తుకోవలసిన సమయం అంతా నువ్వు ఇంట్లో పడుకున్నావు. కష్టపడాల్సిన సమయం అంతా కష్టపడడం మానేసి ఇంట్లో పడుకున్నావు. ఎవడో కష్టపడ్డ పొలం దగ్గరికి వెళ్ళి నేను కూడా కోసుకుంటానా, నాది కోత, నేను కోతానా అంటే కూరుకుంటాడా? నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడైతే విత్తుతాడో వాడికి కోసే హక్కు, దేవుడికి ఎవడైతే ఇస్తాడో వాడే దేవుడి దగ్గర పొందుకునే అర్హత, హక్కు ఉంటుంది. ఇక రెండవది, వర్ణన్ అంటాడు అంతా ఊరికి నిచ్చేతాను ప్రభువా తీసేసుకో అంటే, దావీదు అంటాడు నేను బలిపీఠం కట్టాలనుకుంటున్నాను, నా దేవునికి నేను అర్పించేది ఏది ఊరుకుని చేయను, నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఏదట? ఏది కూడా ఊరికనే చేయను నేను. నీ దగ్గర ఊరుకుని పొలం తీసుకోను, ఊరికని నీ దగ్గర కాడలు తీసుకోను, ఊరికని నీ దగ్గర ఎత్తులు తీసుకోను, ఊరుకుని నీ యొక్క కళ్ళం నాకొద్దు. నీ భూమికి, నీ కళ్ళానికి, నీ ఎద్దులకు, నీ చెక్కకు అన్నిటికి వెల కట్టి డబ్బులు ఇచ్చేస్తాను, న్యాయమైన వెల ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ మాట చెబుతాను, ఏమనుకోబాకండి. 7 వారాల కూటాలు జరుగుతున్నాయి సంఘంలో. 7 వారాల కూటలు పెట్టుకున్నారు. పేతురు గారు పెట్టుకున్నారు, ప్రసాద్ గారు పెట్టుకున్నారు, మార్క్ గారు పెట్టుకున్నారు. ఎవరో ఒక ఆవిడ ఇంకొక ఆవిడని అడిగారట, ఏమనంటే
7 వారాల కూటాలకి డబ్బులు కానుకలు ఇవ్వాలంటావా? భోజనాలు పెట్టాలంటావా? భోజనాలు పెట్టకుండా కానుకలు ఇవ్వకుండా పాత్ర ఎట్టరంటావా అని అడిగారట. అంటే వీళ్ళకి ఏంటి ఇప్పుడు? ప్రార్థన జరిగిపోవాలి, కానీ ఎలా జరిగిపోవాలి చెప్పట్లేదు బాబా. ఖర్చు ఉండకూడదు, ఖర్చు పెట్టడానికి మనకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటాడు, ఊరికి నాకేం వద్దయ్యా, నేను వెల ఇచ్చే కొంటాను. అప్పుడు వెల ఇచ్చి ఆ పొలాన్ని కొన్నాడు. ఇంచుమించు 600 తులముల బంగారాన్ని ఇచ్చి ఆ పొలాన్ని దావీదు కొన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ పొలంలో అప్పుడు బలిపీఠను కట్టి సమాధాన బలి నర్పించాడు. ఆ పొలములో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, సమూయేలు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు మోరియా పర్వతమందు యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కడతాం మొదలెట్టాడు మందిరం? యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు సొలొమోను దేవాలయం కట్టడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెబూసీయుడైన ఒర్నాను తనకున్నది దేవునికి అప్పడం వలన, దావీదుకు అప్పగించడం వలన ఆ స్థలములో దేవుని ఆలయం కట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దావీదు నుండి, ఒర్నాను నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠం. ఈరోజు వరకు కూడా ఇప్పుడు ఆ డూమఫ్రాక్ అనేటువంటి స్థలం ఉన్నటువంటి స్థలం ఒర్నానుది. ఆ డూమఫ్రాక్ అనేటువంటి ఆ స్థలం కింద ఉన్నటువంటి దేవాలయం కట్టబడిన స్థలము ఒర్నానుది. ఒర్నాను దగ్గర దావీదు కొన్న స్థలము. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇది విషయంలోంచి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాటలు మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుడు ప్రేరేపిస్తున్నాడా, సాతాను ప్రేరేపిస్తున్నాడా, జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనసులోకి వచ్చిన ప్రతి మాట ప్రేరణ అనుకోవద్దు, దైవ ప్రేరణ అనుకోవద్దు. రెండవది, ఒర్నాను శ్రద్ధ కలిగి పనిచేశాడు. మనం చేసే పనిని శ్రద్ధగా చేద్దాం. ఆశీర్వాదకరంగా దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చేయడమే కాదు, మన పిల్లలు, యవనస్తులుగా ఉన్నటువంటి మీరు, యవన కాలంలో ఉన్నటువంటి మీరు మీ తల్లిదండ్రులను సంతోషపరిచేవారిగా ఉన్నారా? మీ తల్లిదండ్రులకు సహకరించేవారిగా ఉన్నారా? మీ తల్లిదండ్రులను బలపరిచేవారిగా ఉన్నారా? మీ తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉన్నారా, లేకపోతే శాపభరితంగా ఉన్నారా? ఇంకా మనం చూస్తే ఇక 3వ పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి మనం సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలి. మనకున్న దేన్నైనా సరే దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు దానిని తరతరములకు ఆశీర్వాదకరంగా మారుచుతాడు. ఆమేన్, హల్లెలూయా. 4వది మనం చూస్తే, నువ్వు ఏ భక్తి చేసినా ఊరుకుని భక్తి చేయొద్దు, భక్తి చేయొద్దు. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీ ఘననామాన్ని బట్టి మీకు స్తోత్రాలైనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు అయ్యా. కృపగలిగిన ప్రభువా మీకే వందనాలు. సమాధానాధిపతి మీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినమందు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, వినటువంటి ఈ వర్ణాలు కళ్ళమును గురించినటువంటి పాఠాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు అయ్యా. ఇదిగో తండ్రి ఆయన వర్ణాలు వలె శ్రద్ధ కలిగి పనిచేయడానికి, వర్ణాలు బిడ్డల వలె తల్లిదండ్రులు ప్రేమించడానికి, వర్ణాలు వలె మాకున్న సమస్తమును నీకు అప్పగించడానికి, అయా దావీదు వలె ఊరికనే భక్తి చేయకుండా అయా నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. నీ కృప నడిపించి మీరు మహిమ పొందాలి. ఆయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలోని సమాధానం మీద ఇచ్చేయండి. వారి కుటుంబాల్లోని సమాధాన కార్యం జరిగించండి, జ్ఞాపకాలను జరిగించండి, ఆరోగ్యం
నింపండి నాయన, నెమ్మది దాయిచ్చేయండి, సంతోషం దాయిచ్చేయండి, వారి కన్నీరును తుడవండి ప్రభు. అద్భుతగాలు వారి కుటుంబంలో మీరు జరిగించి మీరు సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా ప్రభు తండ్రి.